బీఆర్ఏల చేత తహసీల్దార్ కారు కడిగించిన వైనం ఇప్పుడు సంచలనం రేపుతుంది. వికారాబాద్ జిల్లా పెద్దమూలులో ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్దమూలు తహసీల్దార్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని స్థానికులు మండిపడుతున్నారు. వెంటనే అతనిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు వేల రూపాయలు అప్పులు చేసిన వారు ఇప్పుడు లక్షాధికారులు అయ్యారని ప్రజలందరికీ తెలుస్తోందని రోజా పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అధికారంలో టీడీపీ ఉందని గుర్తు చేశారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించమని, విచారణను పక్క రాష్ట్రానికి మార్చమని చెప్పారని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు మనోజ్ కుమార్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఆయన మృతితో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు అభిమానులు, చిత్ర ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. వక్ఫ్ బిల్లు ఆమోదం చరిత్రాత్మక నిర్ణయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వక్ఫ్ బోర్డు కార్యకలాపాలపై ఎప్పటి నుంచో ఆందోళనలు జరుగుతున్నాయని, తాజా సవరణతో పేద ముస్లింలకు న్యాయం జరుగుతుందని పవన్ పేర్కొన్నారు. అలాగే మోదీ నాయకత్వంలో దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం లభిస్తోందని ఆయన కొనియాడారు. కంచగచ్చబోలి భూములు రేవంత్ భూములు కావని సిపిఐ నేత నారాయణ మండిపడ్డారు. ఆ భూములు ప్రభుత్వ భూములన్నారు. అలాగే భూమిని వ్యాపార వస్తువుగా చూడకూడదని, విద్యా వ్యవస్థ భూములు వాటికే వినియోగించాలని సూచించారు. సచివాలయంలో అగ్ని ప్రమాదంపై మంత్రి అనిత కీలక ప్రకటన చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్టుగా ప్రాథమిక రిపోర్టులో నిర్ధారణ అయిందని ఆమె పేర్కొన్నారు. అలాగే కుట్ర కోణంపైన కూడా దర్యాప్తు చేస్తామని మంత్రి తెలిపారు. సచివాలయం మొత్తం ఫైర్ ఆడిట్ కూడా చేస్తామని, మున్ముందు ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని అనిత స్పష్టం చేశారు. అకాల వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను అప్రమత్తం చేశారు. కొనుగోలు చేసిన ఉత్పత్తులను కూడా వెంటనే గోడౌన్కు తరలించాలని ఆయన ఆదేశించారు. అంతేకాకుండా వడగళ్లకు దెబ్బతిన్న పంటలను తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. పంట నష్టాలపై అధికారులు నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు ఆమోదంపై ప్రధాని మోదీ స్పందించారు. వక్ఫ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదంతో కొత్త అధ్యాయమని మోదీ పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత లేదని ఆయన ఆరోపించారు. పేద ముస్లింలు, మహిళలు, పాస్మాండా ముస్లింల ప్రయోజనాలకు ఇంతకాలం నష్టం జరిగిందని మండిపడ్డారు. ఈ బిల్లు ఆమోదంతో ఇన్నాళ్లు అన్యాయం జరిగిన వారికి న్యాయం జరుగుతుందని మోదీ తెలిపారు. కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హెచ్ఎస్యు విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసినందుకు విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ఇలా ఎంతమందిపై కేసులు పెట్టుకుంటూ వెళ్తారని రేవంత్ రెడ్డి గారు అని నిలదీశారు. బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ మరణంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన మరణం చాలా బాధాకరమన్నారు. చిత్ర పరిశ్రమలో మనోజ్ కుమార్ది ప్రత్యేక స్థానమని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ క్రమంలో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జింక మృతి చెందింది. హెచ్సియు సౌత్ క్యాంపస్ హాస్టల్ సమీపంలో కుక్కలు దాడి చేయడంతో అది చనిపోయిందని యూనివర్సిటీ విద్యార్థులు తెలిపారు. వర్సిటీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు జింకను తరలించారని వెల్లడించారు. బాలీవుడ్ పై టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటోందని, త్వరలోనే పూర్వ వైభవాన్ని సాధిస్తుందని చెప్పారు. దక్షిణాది సినిమాలకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో మంది శ్రమ, కృషి ఉందని చెప్పారు. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం, మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేసిన కేసులో విచారణకు హాజరు కావాలంటూ వర్మకు ఏపీ సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే సిఐడి ఇచ్చిన నోటీసులను హైకోర్టులో వర్మ సవాల్ చేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు వర్మకు ఊరటనిచ్చింది. వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ పరిధిలో ఉద్యోగాలు పొందిన 25,000 మందికి పైగా టీచర్లు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. నియామక ప్రక్రియ మొత్తం లోపభూయిష్టంగా కళంకితమైనదిగా ఉందని పేర్కొంది. దీనికి విశ్వసనీయత బద్ధత లేదని స్పష్టం చేసింది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూతో చిన్నారి చనిపోయిన ఘటనపై వైద్య శాఖ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో చిన్నారి ఇంటికి కేంద్ర వైద్య బృందం సభ్యులు వెళ్లారు. చిన్నారి మృతిపై కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర బృందం వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా వెళ్లారు. దేశీయ స్టాక్ మార్కెట్లో సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాల నడుమ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ ప్రభావం నేడు దేశీయ స్టాక్ మార్కెట్లపైన పడింది. దీంతో సూచీలు తొలుత స్వల్ప నష్టాలతో ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. వైసీపీ నాయకుడు కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మరో నెల రోజుల పాటు ముంబైలోనే ఉండనున్నారు. వారం రోజులుగా ఆయన గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆయన గుండెలో సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ముంబైకి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు మరో వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని తెలిపారు. సన్ రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ తమ జట్టు ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ జట్టు అత్యున్నత ప్రదర్శనకు దూరంగా ఉందని పేర్కొన్నారు. బౌలింగ్ బాగానే ఉన్నా ఫీల్డర్లు, బ్యాటర్లు చేతులెత్తేయడంతోనే వరుస ఓటమిలు తప్పడం లేదన్నారు. ప్రధానంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలం కావడం దెబ్బతీస్తుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజాప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే నిలబెట్టుకున్నట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు లోకేష్ చెప్పారు. సూపర్ 6 హామీలతో పాటు మంగళగిరి ప్రజలకు తాను ప్రత్యేకంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో ఉన్నట్టు తెలిపారు. ఏప్రిల్ 13న 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి వచ్చే ఏడాది సరిగ్గా అదే తేదీన ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. నేడు తిరుపతిలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో వైకుంఠ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 12 గంటల సమయం పడుతుంది. ఇదిలా ఉంటే నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని 55,864 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,784 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. సరస్వతి పవర్ షేర్ల ఎంఓయూపై వైసీపీ అధ్యక్షుడు జగన్ స్వయంగా సంతకం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఆస్తి కూడా జగన్ తనకు ఇవ్వలేదని చెప్పారు. స్వయంగా తల్లినే జగన్ మోసం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తల్లిపై కేసు వేసిన కుమారుడిగా మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా ఆయన చరిత్రలో మిగిలిపోతారని షర్మిల పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలో బాసరాలోని వేదభారతి పీఠంలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థి మృతి చెందాడు. గోదావరి నది గంగాహారతి ఘట్ వద్ద విద్యుత్ షాక్ తగిలి మణికంఠ అనే విద్యార్థి మరణించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బీజేపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పార్లమెంటు నియోజకవర్గానికే పోస్టులు ఇస్తారా అంటూ పరోక్షంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీలో సీనియర్ నేతలు, కార్యకర్తలు కనబడడం లేదా? మీకు గులాంగిరీ చేసే వాళ్ళకే పోస్టులు, టికెట్లు కేటాయిస్తున్నారని, అలా చేయని మిగతా వాళ్ళని పక్కన పెడుతున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించారు. సంగారెడ్డి పటాన్చెరు పట్టణంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఈ సోదాల్లో గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. దీంతో రవికిషోర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
హనుమకొండ సుబేదారిలోని జిల్లా కోర్టులో బాంబు కాల్ కలకలం రేపింది. కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడు ఈమెయిల్ పంపాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారాన్ని అందించారు. కోర్టులో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. అయితే స్పాట్లో బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఖమ్మం జిల్లా బోదులబడలో మంత్రి పొంగులేటి పర్యటించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రైతుల విషయంలో అధికారులు అలసత్వం వహించొద్దని తెలిపారు. ధాన్యం తరుగుబెడితే మిల్లర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుమల స్వామివారిని టాలీవుడ్ స్టార్ నటి పూజా హెగ్డే దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో ఆమె పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న నటికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు పూజాకు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత స్వామివారి చిత్రపటం తీర్థప్రసాదాలు అందజేశారు. హామీలు ఇచ్చి ఇప్పుడు వాటి అమలు కోసం భూములు అమ్మకానికి పెట్టడం ఏంటని ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వ భూములు ఏ ప్రభుత్వం అమ్ముకోవాలనే ప్రతిపాదనలు పెట్టినా తాను వ్యతిరేకించానన్నారు. హామీలు ఇచ్చిన వాడు వాటిని ఎలా అమలు చేస్తారని అడిగితే కడుపు కట్టుకొని అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు భూములు అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. 4 ఏళ్ల క్రితం తెలంగాణలో సంచలనం రేపిన వామనరావు దంపతుల హత్య కేసుకు సంబంధించిన వీడియోతో సహా అన్ని పత్రాలు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసును సిబిఐతో విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్పై ఈ రోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. అన్ని పత్రాలను తమ ముందు ఉంచితే వాటిని పరిశీలించి సిబిఐ విచారణపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ధర్మాసనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ నాగబాబు ప్రారంభించారు. పట్టణంలో అన్నా క్యాంటీన్ ఆయన ప్రారంభించారు. అయితే ఈ ప్రారంభోత్సవంలో అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. టీడీపీ జనసేన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. జై వర్మ అంటూ టీడీపీ శ్రేణులు, జై జనసేన అంటూ జనసేన శ్రేణులు నినదించాయి. కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చేసిన పనులను అతను చేసినట్లు చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలని మండిపడ్డారు. కక్కిన దాన్ని తిన్నట్టు కడియం శ్రీహరి వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందిస్తామన్నారు. వర్షాల వల్ల తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, నష్టపోయిన పంటను అంచనా వేసి నివేదిక అందించాలని అధికారులను సీతక్క ఆదేశించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ మండిపడ్డారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. టార్గెట్ చేసుకొని మరీ వేధిస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాజకీయాలు చాలా హుందాతనంగా ప్రశాంతంగా ఉండేవని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కక్షలు, కేసులతో కొత్త సంస్కృతికి తెరలేపారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఫెయిల్ అయ్యారని, ఆయనను మూగజీవాలు కూడా క్షమించవు అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మొత్తం రుణమాఫీ చేస్తా అని సగం రుణమాఫీ చేసి చేతులు ఎత్తేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ నిర్వహించనుండటంతో సిద్దిపేట నియోజకవర్గ ముఖ్య నాయకులతో హరీష్ రావు సన్నాహక సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లా మురారి గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని కూటమి నేతలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై సిమెంట్ రోడ్డు, సీసీ డ్రైన్లు ప్రారంభించారు. 25 కోట్లతో నియోజకవర్గంలో మొదటి విడతగా మిగిలి ఉన్న సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. 2వ సంవత్సరంలో సిమెంట్ రోడ్లను నిర్మించడానికి పూనుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమావేశం నిర్వహించారు. బర్డ్ ఫ్లూ లక్షణాలతో చిన్నారి మృతి చెందిన ఘటనపై ఆయన ఆరా తీశారు. విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు బోధన ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా 10 పడకల చొప్పున ఐసోలేషన్ వాటిని సిద్ధం చేసినట్లు వైద్య అధికారులు తెలిపారు. ఈ సమీక్షలో మంత్రి సత్యకుమార్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమరావతిలోని సచివాలయంలో ఉన్న చెత్తపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. 24 గంటల్లో చెత్త ఎత్తివేయాలని ఆదేశించారు. అలాగే సచివాలయంలో భద్రతపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని అధికారులను ప్రశ్నించారు. 24 గంటల్లో చెత్త ఎత్తివేయాలని ఆదేశించిన చంద్రబాబు
అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ను తొలగిస్తూ ఆ దేశ రాజ్యాంగ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్లో దేశంలో మార్షియల్ చట్టాన్ని ప్రయోగించడంతో అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ను వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇక ఈ నేపథ్యంలో ఆయనపై పార్లమెంటులో అభిశంసన జరిగింది. అయితే అభిశంసనలో ఓడిన ప్రెసిడెంట్ యూన్ను ఆఫీసు నుంచి తప్పిస్తూ ఇవాళ రాజ్యాంగ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అమెరికాకు రెండోసారి ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టాక డొనాల్డ్ ట్రంప్ దూకుడు నిర్ణయాలతో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే ధనవంతుల కోసం గోల్డ్ కార్డు తీసుకువస్తున్నామని ఇటీవల ప్రకటించారు. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ను ట్రంప్ తాజాగా రిలీజ్ చేశారు. తన ఫోటోతో ఉన్న గోల్డ్ కార్డును ఆయన చూపించారు. అయితే ఆ కార్డు మొదటి కొనుగోలు తానే చేశానని ట్రంప్ వెల్లడించారు.